అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. 26 సంవత్సరాల ప్రయాణంలో బహుశా 10-15 లక్షల మంది పేషెంట్లని నయం చేశారంటే అది మామూలు విషయం కాదు. డాక్టర్ శ్రీప్రకాష్ వినకోట గారు, వెల్కమ్ సార్. నమస్కారం. నమస్తే స్వప్న గారు. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, మీరు సాల్వ్ చేసిన కేసెస్ అంటే మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో మోస్ట్ క్రిటికల్ ఆర్ యువర్ క్లెయిమ్ టు ఫేమ్, ఇట్ నీడ్ నాట్ బి ఎమర్జెన్సీ అని కాదు, బట్ తప్పకుండా వాళ్ళకి చాలా మార్పు వచ్చింది మీరు చేసిన సర్జరీ వల్ల అనే ఒక కేసు చెప్పండి. 2007లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ స్టార్ట్ చేశాను అనమాట. 2007లో అప్పుడే నేను యూఎస్ నుంచి వచ్చాను, హౌసర్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైన్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్. ఆ టైంలో ఐ వాజ్ ది ఓన్లీ నాన్ అమెరికన్ ఈఎన్టీ సర్జన్ ట్రైన్ బై కాక్లియర్ అమెరికాస్ అనమాట. స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడికి రాగానే కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. అంటే బిఫోర్ ఆరోగ్యశ్రీ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దిస్. బిఫోర్ ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డిగా స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఫస్ట్ కేస్ ఇట్ సెల్ఫ్ మోస్ట్ డిఫికల్ట్ కేస్ అనమాట. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటంటే చెవి లోపల వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఫంక్షనల్ కదా, ఆర్గానికల్ కదా, హియరింగ్ నర్వ్ కాక్లియర్ అంటారు, స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది హియరింగ్ నర్వ్ అనమాట. సో అది పాడైపోతుంది. అది వాళ్ళకి పుట్టుకతోనే చెవుడు మోగ వస్తుంది. ఎప్పుడైతే పుట్టుకతో చెవుడు మోగ వస్తుందో అంటే పుట్టుకతో వినబడడం లేకపోతే మాట కూడా రాదు, వాళ్ళకి మోగ అయిపోతారు అనమాట. హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ అంటారు, కంజెంటల్ హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్. వాళ్ళలో కొన్ని కండిషన్స్లో ఆ కాక్లియా బాగా అబ్నార్మల్గా ట్విస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, పూర్తిగా డెవలప్ కాదు. అటువంటి కండిషన్స్లో ఆ ఇంప్లాంట్ సర్జరీ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఫస్ట్ కేస్ ఫేస్డ్ ఇస్ విత్ మాండనీ డిఫార్మిటీ కాక్లియర్ ఇంప్లాంట్ చేయాల్సి వచ్చిందనమాట. సో దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ సర్జరీ. ఆన్ దట్ డే ఐ కుడ్ కంప్లీట్ దట్ సర్జరీ. Patient was having very satisfactory hearing results. So that is wonderful surgery అనమాట. ఫస్ట్ సర్జరీ కాక్లియర్ ఇంప్లాంట్ మోడర్న్ డిఫార్మిటీ కాంప్లికేటెడ్ కేసు డీల్ చేయడం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో ఏ కండిషన్లో వాళ్ళు వచ్చి హౌ హ్యాపీ దే మస్ట్ హ్యావ్ ఫెల్ట్ ఆఫ్టర్ ద సర్జరీ? మేబీ అరౌండ్ 5-6 years ఏజ్లో వచ్చారు. అప్పటికే స్పీచ్ వాళ్ళకి ఇంకా డెవలప్ కాలేదు. 5-6 years కాబట్టి వాళ్ళకి పూర్తిగా మనలాగా స్పీచ్ రాదు. అందుకని 3 years లోపుగా సర్జరీ చేయించుకోవాలి. ఐడియల్గా 5 years తర్వాత ఇంకా స్పీచ్ డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రెయిన్లో స్పీచ్ సెంటర్ డెవలప్ అవుతుంది. చాలా ఒక 70-80% వరకు వస్తుంది 5-6 years ఏజ్కి. కానీ పూర్తి మనలాగా రావాలంటే 3 years లోపు చేయించుకోవాలి. సో సార్, ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏ వయసులో ఉంటారు? ఇప్పుడు కొంతమంది 20 years 30 years వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అడల్ట్స్ కూడా చేస్తాం సర్జరీ. కొంతమందికి పెద్దవాళ్ళకి కూడా, అంటే 60-70 years అనే కాదు, 30-40 years యంగ్ పీపుల్ కూడా సడన్గా 2 చెవులు వినికి నరాలు దెబ్బతింటాయి. వాళ్ళకి కంప్లీట్ వినికిడిపోయినప్పుడు, అంటే more than 90% లాస్ ఉన్నప్పుడు దట్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. సో యంగెస్ట్ అంటే 2 years ఏజ్లో చేశాను అనమాట, యంగెస్ట్ చైల్డ్. ఎల్డెస్ట్ అంటేనేమో 65 years ఎల్డర్ పర్సన్ కూడా చేశాను. అసలు అన్బిలీవబుల్గా ఉంది. నేను అన్నది సార్, మీరు 5 years 6 years అప్పుడు వచ్చి చేసిన ఈ కేసు మీరు అన్నారు కదా, ఒక క్రిటికల్ కేసు, వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు అని? 20 years. సో అప్పుడు వాళ్ళకి మాటలు వచ్చాయా అని అడుగుతున్నా. బికాస్ లేట్ అయ్యాక చాలా వరకు బట్ నాట్ యాజ్ నార్మల్ యాజ్ అదర్స్ యాజ్ వి స్పీక్. సో అది మెయిన్ థింగ్ అన్నమాట. మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి తెలియాల్సింది, అది తెలుసుకోవాల్సింది. ఇలాంటి సర్జరీ చేయించేటప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ 3 సంవత్సరాల లోపు అయితే స్పీచ్ సెంటర్ డెవలప్ అవడానికి మనకేం స్పేస్ ఇస్తున్నాం, లేకపోతే తర్వాత చేయొచ్చు కానీ చాలా స్పీచ్ థెరపీ అండర్గో అయ్యి అవన్నీ చేయాల్సి ఉంటుంది కదా సార్. ఎంత చేసినా కూడా 5 years దాటిన తర్వాత స్పీచ్ పూర్తిగా రాదనమాట. చాలా క్రిటికల్గా ఉంటుంది బ్రెయిన్లో. ఎందుకంటే న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. అంటే బ్రెయిన్లో టిష్యూ డెవలప్ అవ్వాలంటే పుట్టిన తర్వాత ఐడియల్గా అప్ టు 3 years వరకే డెవలప్ అవుతుంది. రైట్. ఫస్ట్ 1 year లోపు బెస్ట్, 3 years వరకు కూడా ఐడియలే, గుడ్. 3 to 5 years వచ్చేసరికి ఆ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. 5 years తర్వాత ఆ న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది, అంటే నర్వ్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఉన్న నర్వ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత స్పీచ్ రాదు. చాలా బాగుంది సార్.